ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసి కొంతమంది వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే సక్సెస్ బాటలో, ఇంకొంతమంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమా కాదా అనే అనుమానాలతోటే వాళ్ళ జీవితాన్ని అక్కడే ముందుకు తీసుకువెళ్ళకుండా ఆపేస్తున్నారు. నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్టా కాదా? ఎలాంటి వాళ్ళలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, ఎందుకు కొంతమందిలో ఇది పని చేయట్లేదు అనే విషయం మీదే ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని. ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలాంటి వాళ్ళలో వర్క్ చేయదు, ఎందుకు వర్క్ చేయదు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమందిలో సరిగ్గా పని చేయట్లేదు అంటే దానికి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ మిస్ అవ్వడం అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. సెల్ఫ్ బిలీవ్ లేకపోయినా, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది లేకపోయినా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళపైన పని చేయదు. చాలామంది ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు పని చేయట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ ఇన్నర్ మైండ్లో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా, వాళ్ళ చేస్తున్న ఎఫర్మేషన్స్ మీద నమ్మకం లేకుండా ఉంటారు. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళకి పని చేయదు. ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు తక్కువగా అంచనా వేసుకొని వాళ్ళని ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ తక్కువగా చూసుకుంటారో వాళ్ళలో వైబ్రేషన్స్ అనేవి, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటాయి. వాళ్ళకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఏమి చేసినా సరే వర్క్ అయ్యే అవకాశ మార్గాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇలాగా ఎప్పుడైతే మీరు లో వైబ్రేషన్లో ఉంటారో మిమ్మల్ని మీరు నమ్ముకోరో, కానీ అలాంటప్పుడు మీరు మీ మీద మీరు కేర్ తీసుకొని మీరు మీ వైబ్రేషన్ని, పాజిటివ్ వైబ్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడానికి ఇంకొక కారణం ఏముంటుంది అంటే సరైన గోల్ పెట్టుకోకపోవడం. వాళ్ళు దేని గురించి అయితే ఈ టెక్నిక్ యూస్ చేస్తున్నారో, ఎఫర్మేషన్స్ పెడుతున్నారో, వాళ్ళు సరైన గోల్ పెట్టుకోకుండా ఏవో ఎఫర్మేషన్స్, ఏదో మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి గోల్ కరెక్ట్గా సెట్ చేసుకోకపోయినా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు. ఎవరైతే గోల్ కరెక్ట్గా సెట్ చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకుంటూ మైండ్ పవర్ని కరెక్ట్గా యూస్ చేస్తారో, వాళ్ళ ఇన్నర్ మైండ్ ద్వారా వాళ్ళ మైండ్ పవర్ని కరెక్ట్గా యూస్ చేస్తారో వాళ్ళకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు అనుకోవచ్చు, నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను అని. కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఎంతవరకు ట్రూ కనెక్షన్స్తో, నమ్మకంతో, బిలీఫ్తో ఆ గోల్ పైన మీ ఇన్నర్ మైండ్ ద్వారా ఎనర్జీని పాస్ చేస్తున్నారో అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ గోల్ యొక్క పర్పస్ ఏంటి, ఆ గోల్ని మీరు ఎందుకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలని, ఇలాంటి ఎనర్జీని మీరు ఎఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు కానీ, విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కానీ కరెక్ట్గా పాస్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఏమిటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి గోల్ పెట్టుకోవడంతో పాటు గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పెట్టుకున్న గోల్కి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలాగుంది, వాళ్ళు దానికోసం వాళ్ళు ఏమైతే తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయం మీద కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవడం అనేది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుకున్న గోల్ పైన ఎంతవరకు ఎనర్జీని పెట్టాలి, ఎంతవరకు ఎఫర్ట్స్ని పెట్టాలి, దానిపైన ఎంత ఎనర్జీని పాస్ చేయాలి అనే విషయం మీద కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పెట్టుకున్న గోల్ని
కరెక్ట్ వేలో కరెక్ట్ ఎనర్జీని యూజ్ చేస్తూ పాస్ చేస్తూ దానిపైన కాన్సన్ట్రేషన్ కరెక్ట్ యాక్షన్ ప్లాన్ చేసుకుంటే, యాక్షన్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు పెట్టుకున్న గోల్ పైన పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది మీకు జరిగి తీరుతుంది. కరెక్ట్ అయిన గోల్ పెట్టుకొని కరెక్ట్ అయిన ఎనర్జీని పాస్ చేస్తూ కరెక్ట్గా యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని చెయ్యని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 24/7 ప్రతి ఒక్కరిపైన పనిచేస్తుంది, ప్రతి గోల్ పైన పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా పని చేయకపోవడానికి ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే, మీరు చాలా లో వైబ్రేషన్లో ఉన్న, మీ మూడ్ సరిగ్గా లేకపోయినా, చాలా డల్గా ఉంటున్నా సరే, అలాంటప్పుడు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ కనుక అప్లై చేశారు అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్గా పనిచేయదు. మీరు చాలా డౌన్లో ఉన్నప్పుడు, మీ ఎనర్జీస్ అన్నీ చాలా తక్కువగా ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూస్ చేస్తే మాత్రం సరైన రిజల్ట్ ఇవ్వదు. అలాంటప్పుడు మీ ఎనర్జీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, హైలోకి తీసుకువెళ్ళాలి, హై వైబ్రేషన్లోకి తీసుకువెళ్ళాలని ఫోకస్ చేస్తే మాత్రం అప్పుడు యూస్ చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఆ గోల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. మీరు బయటకి చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉంటారు, బట్ మీ ఇన్నర్ మైండ్ ద్వారా మాత్రం చాలా మూడీగా డల్గా ఉంటారు. ఇలాంటప్పుడు మీరు ఉపయోగించిన ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ అయినా సరే పని చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, కానీ మీరు అనుకుంటున్నది సాధించలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పని చేయట్లేదు అని మీలో ఒక ఫీలింగ్, భావన అనేది ఏర్పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలాగున్నాయో అని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు బయటికి ఎంత ఉత్సాహంగా హ్యాపీగా ఉంటున్నా కూడా మీ ఇన్నర్ మైండ్ ద్వారా కూడా మీరు చాలా ఉత్సాహంగా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూస్ చేసినా రిజల్ట్ అనేది మంచిగా ఇస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటూ ఉత్సాహం అనేది మీలో ఉత్సాహం అనేది నింపుకుంటూ అలా ముందుకు సాగిపోతూ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ని కరెక్ట్గా యూస్ చేశారు అంటే ఎటువంటి విషయమైనా సరే జరిగి తీరాల్సిందే. యూనివర్స్ నుంచి మీకు కావలసిన మీ గోల్కి సంబంధించిన అన్ని రకాలైన పాజిటివ్ విషయాలన్నీ మీకు జరగాల్సిందే. ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పని చేయకపోవడానికి ఇంకొక కారణం ఏమిటంటే, మీరు చాలా అలసటగా ఉన్నా, మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూస్ చేశారు అంటే అది సరిగ్గా పని చేయకపోవచ్చు. కాబట్టి మీరు స్ట్రెస్లో ఉన్నారు, చాలా అలసటగా ఉన్నారు, అలాంటప్పుడు మీరు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మీ మనసును ప్రశాంతంగా పెట్టుకుని మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ కనుక యూస్ చేశారు అంటే అప్పుడు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు చాలా స్ట్రెస్గా ఉంటున్నప్పుడు, అలసటగా ఉంటున్నప్పుడు మీలో ఈ ఎనర్జీస్ అనేవి చాలా చాలా లోలో ఉంటాయి. అలాంటప్పుడు ఈ లో ఎనర్జీస్తో ఉన్నప్పుడు కనుక మీరు ఏదో టెన్షన్లో ఏదో మీకు కావలసిన గోల్ని పెట్టుకొని చేసేద్దాం అని అనుకుంటే మాత్రం ఇది సరిగ్గా పని చేయదు, కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చాలా కొంతవరకు మాత్రమే ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనే విషయాల మీద ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ మాత్రమే నేను వివరించడం జరిగింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎందుకు చాలా మందిలో సరిగ్గా పని చేయట్లేదు అనే విషయం మీద ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్, క్లియర్ పిక్చర్ అనేది క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి రీచ్ అవ్వచ్చు. వాళ్ళకి ఒక కరెక్ట్ పిక్చర్, సరైన గైడెన్స్ ద్వారా, కొన్ని రోజులు సపోర్ట్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బాగా పనిచేయడానికి కొన్ని టిప్స్తో వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగించడానికి మంచి మంచి సలహాల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మీకు ఉన్న ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియో కావాల్సిన ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.